సోషల్ మీడియాలో స్టంట్ చేయడం, మరుసటి రోజే దొరికేయడం ఇది వైసీపీకి అలవాటైపోయిన పందా. నిన్న ఒక చిన్నారి పాప జగన్ కోసం ఏడ్చే వీడియో వైరల్ అయింది. ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ అయిందో మీడియా కన్ను ఆ చిన్నారి పాపపై పడింది. వెంటనే అలర్ట్ అయిన సాక్షి మీడియా దీని నుంచి ఏదో ఒక లబ్ధి వైసీపీకి చేకూర్చాలని ప్లాన్ చేసింది. అనుకున్నదే లేట్, తన కుతంత్ర బుద్ధిని బయటపెట్టింది. ఈ పాప చేత ఏం మాట్లాడించిందో చూడండి. ఇప్పుడైతే మాకు అమ్మ ఒడి రావట్లేదు, ఏమీ రావట్లేదు. అసలు మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. మాకు ఇంట్లో మాకు ఫీజు కట్టడానికి కూడా మా దగ్గర అంటే ఆయన వచ్చినప్పుడేమో 15,000 వచ్చాయి ఫీజు కట్టేవాళ్ళము. ఇప్పుడు ఈయన వచ్చి 15,000 కూడా ఇవ్వట్లేదు. అసలు మాకు ఫీజే కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. సీన్ కట్ చేస్తే ఈ పాప చదువుతున్న స్కూలు విజయవాడలో టాప్ 10లో ఒకటైన రవీంద్ర భారతి. 8th క్లాస్ రవీంద్ర భారతిలో చదువుతున్నా. అందులో ఒక సంవత్సరపు ఫీజు 40,000. ఇది కేవలం ఫీజు మాత్రమే సుమా. ఇంకా బట్టలు, పుస్తకాలు, వీటికి ఎక్స్ట్రా అమౌంట్. ఇది నేను చెప్పింది కాదు, ఇది సింపుల్ గూగుల్ సెర్చ్తో మాకు తెలిసిన విషయం. అయితే జగన్ ప్రభుత్వంలో సంవత్సరానికి 15,000 మాత్రమే అమ్మఒడి వచ్చేది. అయితే సంవత్సరానికి 40,000 ఫీజున్న స్కూల్లో చదువుతున్న ఈ అమ్మాయికి అమ్మఒడి ద్వారా వచ్చే 15,000 రాకపోవడంతో ఫీజు కట్టలేకపోతున్నామనే అబద్ధం చెప్పించారు సాక్షి మీడియా ప్రతినిధులు. వైసీపీకి ఇలా అబద్ధాలు చెప్పించడం ఏమీ కొత్త కాదు. గతంలో బెండపూడి స్కూల్లో ఇంగ్లీష్ నేర్పించిన ప్రసాద్ సార్ విద్యార్థులు వైరల్ అవ్వటం, వాళ్ళని పిలిపించి జగన్ ఇంగ్లీష్లో మాట్లాడించడం, జగన్ ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్లనే వీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారని ప్రచారం చేసుకోవడం, తరువాత ఆ పిల్లలు 10వ తరగతి తప్పటం, ట్రోల్స్కి గురవ్వటం, ఇదంతా మనకి తెలిసిందే. ఇప్పుడు దేవికా రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం.